హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో బెంగళూరులో వెరీ రీసెంట్ గా స్టార్ట్ అయిన అక్వేరియం ప్యారడైజ్ కి అయితే వచ్చేసాను. దీని లొకేషన్ వచ్చేసి బెంగళూరులో జేసీ నగర్ లో ఫన్ వరల్డ్ దగ్గర ఉందండి. దీని లొకేషన్ డీటెయిల్స్ అయితే అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో ఈ ప్లేస్ కంప్లీట్ గా వర్తా కాదా, అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, అలాగే వీడియోలో కవర్ చేస్తాను. మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా అందరూ ఇన్స్టా రీల్స్ లో చాలా మంది ఈ అక్వేరియం గురించి షేర్ చేస్తున్నారు కదండి. సో నేను ఆ రీల్స్ చూసి ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పి వీకెండ్ న ప్లాన్ చేసుకున్నాను. ఈవినింగ్ ఒక 5:30-6 కలా రీచ్ అయినప్పుడు చూస్తే ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ లైన్ లో వెయిట్ చేయాల్సి వచ్చేలా అనిపించిందండి. సో అంత రష్ చూసాక ఇంకో రోజు ఎప్పుడైనా ఈవినింగ్ టైం కాకుండా ప్లాన్ చేసుకుందాం అనేసి ఈ రోజు ప్లాన్ ని డ్రాప్ చేసుకున్నాము. సో ఇంకో వీకెండ్ ఆఫ్టర్నూన్ క్రౌడ్ తక్కువగా ఉంటుందనుకొని సో ఈ ప్లేస్ కి స్టార్ట్ అయ్యామండి. బట్ తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆఫ్టర్నూన్ కూడా క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. వెయిటింగ్ లేదు కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యి టికెట్స్ తీసుకున్నాము. సో టికెట్ ప్రైజెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వీక్ డేస్ కి వీకెండ్స్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి ప్రైస్ లో. కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నట్టు ప్రైజెస్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే. అలాగే మాకు టికెట్ తీసుకునేటప్పుడు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే టెంపరరీ మర్మేడ్ షో అనేది స్టాప్ చేశారని. సో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి సో మేము అక్వేరియం వరకే టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యాం. ఇదైతే ఎంట్రన్స్ అండి, ఫస్ట్ ఫ్లోర్ లోకి ఉంటుంది. ఇలా స్టార్టింగ్ లో ఎంట్రన్స్ అంతా మనకి అక్వేరియం ఫీల్ వచ్చేలాగా థీమ్ తో మంచిగా సెట్ చేశారు. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ ఫిషెస్ అనేవి డిస్ప్లే చేస్తూ వచ్చారు. అక్వేరియం లోపల బయట అంతా ఆర్టిఫిషియల్ గా థీమ్స్ ని సెట్ చేశారండి. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్వేరియంలో ప్రతి దగ్గర మనకి డిఫరెంట్ థీమ్స్ అనేవి సెట్ చేశారండి. ఇక్కడ మీరు చూస్తే స్నేక్ థీమ్ ని సెట్ చేశారు, అలాగే ఇందాక పికాక్ థీమ్ ని కూడా సెట్ చేశారు. ఇలా డిఫరెంట్ థీమ్స్ అనేవి సెట్ చేశారండి. అలాగే మనకి డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయండి. బట్ వాటి నేమ్స్ అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. నేమ్స్ కూడా మెన్షన్ చేసుంటే చాలా బాగుండేది. ఇలా అక్వేరియం అంతా చూస్తున్నప్పుడు మనకు మధ్యలో ఫోటోగ్రాఫర్ ఉంటారండి. సో వాళ్ళని అడిగి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అక్వేరియం దాటి బయటికి వెళ్లేటప్పుడు మనం ఫొటోస్ ని కలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ బ్యాడ్జెస్ గా కానీ లేదంటే ఏదైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ గా. ఇలా నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ థీమ్ అనేది ఉందండి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ లీవ్స్ తో వాటర్ ఫాల్ థీమ్ ని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ పక్కనే ఒక పాండ్ లా సెట్ చేసి అందులో కలర్ఫుల్ ఫిషెస్ అన్నిటిని లీవ్ చేసి ఫ్రీగా వదిలేశారు. ఆర్టిఫిషియల్ గా వాటర్ ఫాల్, ట్రీ, లేక్ సెట్ చేశారు. చూడటానికైతే చాలా బాగుంది థీమ్. ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ నుంచి కిందకి వెళ్తే మనకి వాటర్ ఫాల్ థీమ్ అనేది కింద ఇలా ఉంటుంది. మధ్యలో ఆర్టిఫిషియల్ మర్మేడ్ ని సెట్ చేసి థీమ్ అనేది చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి.
ఇప్పుడు మనం అండర్ వాటర్ టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ దాకా వచ్చామంటే మనం అక్వేరియం మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసినట్టు. ఈ అండర్ వాటర్ టన్నెల్ అనేది మనకి లాస్ట్, అలాగే ఇక్కడ నుంచే మనం ఎగ్జిట్ అయి బయటికి వెళ్తాము. ఒకవేళ మీరు అక్వేరియం దగ్గర ఫొటోస్ కనుక తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ప్రైజెస్ వచ్చి ఇలా ఉన్నాయండి. సో ప్రైజెస్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు తీసుకోవాలా వద్దా అనేది. ఇదంతా 1 hour లో ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసాము. మర్మేడ్ షో అనేది లేకపోవటం మాత్రం నాకు కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించిందండి. సో ఇన్స్టా రీల్స్ లో చూసి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఈ టైంలో అవైలబుల్ లేదు కాబట్టి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బానే ఉంది. కిడ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ అక్వేరియం ప్యారడైజ్ గురించి మీకు ఎలా అనిపించిందో, మీ ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.